డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ కౌన్సిలింగ్. ప్రతి ఒక్కరు కూడా మన కౌన్సిలింగ్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ మనం విఎన్ఆర్ విజేఐటీ గురించి తెలుసుకుందాం. విఎన్ఆర్ విజేఐటీలో మరి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుంది, కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీఏ బీబీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్ ఏ విధంగా కేటగిరీ ఉంటాయి. ఇక్కడ మరి సీటు రావాలంటే మీకు రావాల్సిన ర్యాంక్ ఎంత, కట్ ఆఫ్ ర్యాంక్ ఏ విధంగా ఉండాలి. మీకు విఎన్ఆర్ విజేఐటీ అని అందరికీ తెలుసు, దాదాపు హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ తెలంగాణ వాళ్ళందరికీ ఫేమస్. ఇది నెంబర్ 1 కాలేజ్. ప్రైవేట్ కాలేజీలు మనకి సిబిఐటి, తర్వాత విఎన్ఆర్, వాసవి ఇవన్నీ కూడా నెంబర్ 1 కాలేజీలు. ఆల్రెడీ మన వీడియోలో విఎన్ఆర్ గురించి చెప్పాము, మరి అదేవిధంగా సిబిఐటి గురించి. ఎవరైనా చూడకపోతే ఆ విఎన్ఆర్ మరి ఆ కట్ ఆఫ్స్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ విషయం చూద్దాం. మరి ఈ సంవత్సరం తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ కట్ ఆఫ్ ఎంత ఉండదు, మరి ఏ బ్రాంచ్కి ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు, మరి ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళకి మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనందరికీ ఇది కౌన్సిలింగ్ టైము. మరి ఎంసెట్ అయినా అదేవిధంగా జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ కూడా ఇప్పుడు నుంచి మనకి ఆగస్టు వరకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మీకు ఎవరికైనా మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే మనల్ని సంప్రదించవచ్చు. జోసా ప్లస్ ఈశాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం కానీ, విట్ అమృత కానీ, విట్ ఏపీకి కూడా మరి గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఇది వాట్సాప్ నంబరు. ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్లో సంప్రదిస్తే మీకు కావాల్సిన డౌట్స్ అయితే క్లియర్ చేయబడతాయి. ఇది మన క్యూఆర్ కోడ్. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్ 100% గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి కౌన్సిలింగ్ సంబంధించి తెలంగాణకు సంబంధించి మొత్తం మన దగ్గర డేటా అయితే సిద్ధంగా ఉంది. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్గా ఈ డేటా మరి కేటగిరీ వైజ్గా, మరి ఓసీ పిల్లలకి అదేవిధంగా మీ కేటగిరీ ఎవరి కేటగిరీ ఏ విధంగా ఉందో మనకు తెలియదు కదా, ఆ కేటగిరీకి సంబంధించి మరి ఏబిసిడి, బీసీ వాళ్ళకి ఏబిసిడిఈ, SC1, SC2, SC3, ST అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్. ఆ విధంగా బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా మరి కట్ ఆఫ్స్ అయితే ఇవ్వబడతాయి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతుంది. దీని కోడ్ మనము ఎంసెట్ కౌన్సిలింగ్ కొన్ని రోజుల్లో వెళ్తున్నాం కాబట్టి విఎన్ఆర్లో విజేఈసి కోడ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పేరు ఏదైనా ఉండొచ్చు, మనకి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదో ఒకటి ఉండొచ్చు సంథింగ్. మనకి కోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్ ద్వారా మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. మరి ఓసీ ఓసీ బాయ్స్ 1600 కట్ ఆఫ్ అయిపోయిందాం. ఎందుకంటే కొంతమంది జేఎన్టీ హైదరాబాద్లో చేరిన వాళ్ళు, ఓయూలో చేరిన వాళ్ళు ఇక్కడే చేరారు. 1652 అదేవిధంగా కట్ ఆఫ్ అయిపోయింది. చివరికి మీకు బయోటెక్ 31,000కు వస్తుంది. బయోటెక్ మీరు 2000 సిఎస్సి ఏఎంఎల్ 2200, 2500, 3000, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4000 దాకా వచ్చింది. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ ఓసీ గర్ల్స్కి 1900 1900కి కట్ అయిపోయింది. ఇక్కడ జేఈ మీద కూడా తీసుకుంటారు అనుకోండి, అది వీడియో చేసాం. ఏఎంఎల్ 2200, తర్వాత బయోటెక్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా 3700, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను ఇక్కడ ఓసీ బాయ్స్ అండ్ ఇక్కడ 12,000 రావటం జరిగింది. 14,000 వరకు వచ్చింది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ కూడా ఉందమ్మా. లాస్ట్ ఇయర్ నుంచి విఎల్ఎస్ఐ కూడా రిటర్న్ 6,000, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4,613. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంది. బీసీకి 2,900 ఇక్కడ కట్ ఆఫ్. మరి స్టార్టింగ్ ర్యాంక్ 2,900 నుంచి సిఎస్సి వచ్చింది. తర్వాత ఇక్కడ లాస్ట్ బ్రాంచ్ 1,00,000 వరకు వచ్చింది. ఎవరైతే విఎన్ఆర్లో చేరాలనుకున్నారో ఏ బ్రాంచ్ అయినా మరి ఇప్పుడు నవేడేస్ సిఎస్సి కంటే ఈసీఈ కొద్దిగా పొందుకుంది ఇప్పుడైతే మార్కెట్లో. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే బీసీఏ బాయ్స్కి 209. చూడండి ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. బీసీఏ గర్ల్స్ మీకు 3,200 వరకు వచ్చింది. సిఎస్సి బాచుపల్లిలో 3,200 వచ్చింది. ఓవరాల్గా బీసీఏ గర్ల్స్ 3,276, 1,84,000 సివిల్ ఇంజనీరింగ్, 81,000 ఇది. తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగు. ఈ విధంగా డేటా అయితే వచ్చింది. తర్వాత బీసీ గర్ల్స్ ఉంది. బీసీబీ బాయ్స్ 2,300, 2,500, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ 3,200, సిఎస్సి డేటా సైన్స్ 3,300,
సిఎస్సి బిజినెస్ 4300, ఐఓటి ఈ విధంగా. మరి ఈసీఈ బీసీబీ బాయ్స్ 7400 రాక మరి సీట్ అయితే 47,000 కొరకు వచ్చిందమ్మ ఇక్కడ. 47, 40, 21,000 ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చింది. ఇది ఇక్కడ చూసినట్టయితే బీసీబీ గర్ల్స్, బీసీబీ బాయ్స్ ఇక్కడ చూద్దాం. బీసీసీ బాయ్స్ ఇది చూసినట్టయితే మీకు ఇది బీసీబీ బాయ్స్ ఇది కూడా మీకు 2300 నుంచి. బీసీసీ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీసీ క్రిస్టియన్ మైనారిటీ 1600 నుంచి స్టార్ట్ అవుతుంది. 1600 నుంచి మనకి 76,000 వరకు వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ ఇవి అవుతుంది. అదేవిధంగా బీసీసీ గర్ల్స్ 2500 నుంచి స్టార్ట్ అయిందమ్మ. 2500 నుంచి ఏఎంఎల్ చేరారు. తర్వాత వీళ్ళకి ఏం తెలియదేమో, ఇక్కడ చూడండి బిజినెస్ సిస్టమ్ ముందు పెట్టుకుని ఇక్కడ 7,300 పెట్టుకున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 17,000, ఈసీఈ 13,000, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ 17,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే మొత్తము బీసీసీ గర్ల్స్ 76,000. ఇక బీసీడీ బాయ్స్ 18,000 అమ్మ. మరి 18,000 మీకు 18,000 వరకు వచ్చింది. 18,100 నుంచి స్టార్ట్ అయ్యింది. సిఎస్సి ఏఎంఎల్ 2,300, 3,100 ఇవన్నీ కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4,800, సిఎస్సి 4,900, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 6,000. ఈ విధంగా బీసీడీ బాయ్స్ 46. బీసీడీ గర్ల్స్కి వచ్చేసరికి మీకు ఇక్కడ బీసీడీ గర్ల్స్ 1900 1900కి సిఎస్సి వచ్చేసింది. తర్వాత ఈసీ ఐటీ, ఇక్కడ ఐటీ కూడా జరుగుతుంది 4,800. అంటే ఎవరైతే సిఎస్సి రాని వాళ్ళు ఐటీకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. మీరు ఏఎంఎల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఐటీకి వెళ్ళిపోవచ్చు. బిజినెస్ సిస్టమ్స్ అంతా 6,900, ఎలక్ట్రానిక్ ఈసీఈ 7,300. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది బీసీడీ గర్ల్స్. ఇకపోతే బీసీఈ అంటే మైనారిటీ 2,900, 2,900, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 6,000, బిజినెస్ సిస్టమ్ 7,900, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 15,000. ఈ విధంగా బీసీఈ మైనారిటీ 91,000 వరకు వచ్చింది. ఇకపోతే మనకి బీసీఈ గర్ల్స్ చూస్తే మీకు 5,500 వరకు వచ్చింది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ 6,500, ఏఎంఎల్ 6,700, డేటా సైన్స్ 8,600, ఇన్ఫర్మేషన్ 12,000 వరకు వచ్చింది. మరి సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ సిస్టమ్స్, ఐఓటీ, ఎలక్ట్రానిక్స్ అంటే 18,000 వరకు వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఈ విధంగా స్టూడెంట్స్ 1,11,000, 90,000 ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది. ఇకపోతే ఎస్సీ1లో మీరు బాయ్స్, ఎస్సీ1 బాయ్స్ ఆల్మోస్ట్ ఆల్ 2,600. వీళ్ళకి కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది. 2,600కి సిఎస్సి వచ్చింది. ఎస్సీ1 గర్ల్స్లో 2,693. ఎస్సీ2లో ఇక్కడ చూసినట్టయితే మీరు ఎస్సీ2 బాయ్స్ 13,000 వరకు వచ్చింది. 13,000 నుంచి వీళ్ళకి డివిజన్ అయిన తర్వాత వీళ్ళకి లక్కీగా మరి పెరిగింది 60,000 వరకు వచ్చింది. ఎస్సీ2 బాయ్స్, ఎస్సీ2 గర్ల్స్ 9,000 వరకు వచ్చింది. ఇక్కడ వీళ్ళకి కాంపిటీషన్ 9,000. సిఎస్సి ఇవన్నీ కూడా 9,000 నుంచి మీకు ఎక్కడ కట్ అయిపోయింది అమ్మాయిలకి 1,14,000. బయోటెక్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. బయోటెక్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఎస్సీ3లో మనకి సిఎస్సి 2,500 ఇక్కడ. సిఎస్సి 2,500, 11,000, 11 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ 14,000 దాకా వచ్చింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఎస్టీ బాయ్స్ 13,000 నుంచి స్టార్ట్ అయింది సిఎస్సి. ఇవన్నీ కూడా ఎండర్ ర్యాంక్ వచ్చి మీకు 9,500 దాకా వచ్చింది. అదేవిధంగా ఎస్టీ గర్ల్స్ 16,000 నుంచి స్టార్ట్ అయింది ఎస్సీ గర్ల్స్. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ 1,600 నుంచి స్టార్ట్ అయింది.
1600, 2200, 2000, 3000 ఈ విధంగా. ఎవరైనా కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ తీసుకుంటే వాళ్ళకి ఈ డేటా ఇప్పుడు నేను చూపించే డేటా మీకు మరి తెలంగాణలో ఉన్న డిఫరెంట్ కాలేజీ మొత్తం మీకు పీడిఎఫ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మీకు 1900 ఉంది గర్ల్స్కి, 1900 నుంచి మనకి 5000, 55,000 వరకు వచ్చిందమ్మ ఇక్కడ. 2000 మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5300 దాకా వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే మరి బెనిఫిట్ పొందాలనుకుంటే తీసుకొని త్వరలో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మెంటర్షిప్ తీసుకోండి, మరి బెనిఫిట్ అయితే పొందండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.